సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి వాక్కు ద్వారా ఉత్పత్తి. వాక్కు ద్వారా ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అంటే, ఇక్కడికి వెళ్ళాలని మీ మనసులో సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వాక్కు ద్వారా వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రియ అయింది. అర్థమైంది. అదేవిధంగా ఎలా సంకల్పం మొదట్లో, ఆ సంకల్పం వాక్కు ద్వారా వ్యక్తం కావడం, వ్యక్తమైన దాన్ని క్రియారూపంలో చేయాలి. యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. సృష్టి అంతా ఇలా నడుస్తుంది. కాబట్టి ఈ సృష్టి అంతా వేదవాక్కు ద్వారా ఉత్పత్తి. పరమాత్మ యొక్క సంకల్పం ఇదగుం సృజేయమిది. మొత్తం ఇప్పుడు కాశీకి వెళ్ళాలని సంకల్పం ఎందుకు వచ్చిందంటే మనకెందుకు ఏం లేదు. అలాగే భగవంతుడు కూడా సృష్టించాలనే సంకల్పం. ఇదంతా ఏముండే ఆపోవా ఇదమా సంసలిలమేవా. మొత్తం నీళ్లు ఉండేనట. నీళ్లు తప్ప ఇంకోటి లేవు. సప్రజాపతిరేక పుష్కరపర్ణే సమభవతు. పుష్కరపర్ణం అంటే తామరాకు ఉంటుంది. దాని మీద వారు పడుకొని ఉన్నారు. తస్యాంతర్మనసి కామ సమవర్తత. అందులో మనస్సులో సంకల్పం ఇదం సృజేయమిది. అప్పుడు ఇదంతా మొత్తం వేదవాక్కును ప్రయోగించి మొదలు మనస్సులో సంకల్పం వాక్కు ద్వారా వ్యక్తం చేసి క్రియారూపంలో ఇదంతా ఏర్పడు. ఆ విధంగా ఇటువంటి యొక్క వైదిక మార్గాన్ని జగత్తంతా క్షేమంగా ఉండాలి అంటే ధర్మం అనేది అవసరం. ధర్మం ఉంటేనే మన చేతిలో పెట్టుకున్న ఉంగరాలు కానీ, బ్యాంకులో పెట్టుకున్న డబ్బు కానీ, మన ప్రాణాలు కానీ, లేకపోతే మనిషి పీక్కుతుంటే అధర్మం అయితే నిలవదు. కాబట్టి ధర్మం అంటే వేదవాక్కులే ధర్మం. వేదోఖిలో ధర్మమూలం. ఇది మనుస్మృతి యొక్క వాక్యం. సమస్త ధర్మములకు మూలం ఏమిటి? వేదం. ఆ వేదమే. వేదం అంటే ఎవరు? వేద శివ. శివో వేద. వేదాధ్యాయీ సదాశివ. తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదాభ్యసే. కాబట్టి ఆ వేదవాక్కు ద్వారా మనస్సులో సంకల్పం కలిగి ఇది సృష్టించాలి అని, మనుష్యులను సృష్టించాలి, 84 లక్షల జీవరాశులను సృష్టించాలి అని సంకల్పం కలిగి మొత్తమంతా ఆ బ్రహ్మాండాన్ని, సూర్యుడిని, చంద్రుని, వాయువును, అలాగే సమస్త నక్షత్రములను, భూమండలాన్ని ప్రజలు వాళ్ళ ఉద్యోగం ఇచ్చామంటే వాళ్ళకన్నీ ఇళ్ళు కట్టివ్వాలి. అలాగే ప్రజలను సృష్టించాలంటే వాళ్ళకన్నీ ఏర్పాటు చేసి, ఇప్పుడు వీడు ఉత్పత్తి కంటే పూర్వమే తల్లి దగ్గర పాలు ఏర్పాటు చేసి వీడు పుడతాడు. ఎవరు నువ్వు చేశావు. అట్లా మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించేటప్పుడే భూమి ఉండడానికి నివాసం భూమి. వీడు జీవించాలంటే జలం అవసరం. అసలు జీవులకి ఎలా ఉత్పన్నమై తోయేన జీవాన్యత సర్జా. ఇప్పుడు మనం ఏమంటలేదు, సైన్స్ గారు కూడా ఇది అన్నారు. ఏమన్నారు? జీవులన్నీ నీళ్ళ నుంచి ఉత్పన్నే. అంటే ప్రాణశక్తి మొత్తం నీళ్ళలో ఉన్నది అన్నారు. అంటే వేదం అన్నదంటే ప్రమాణం తక్కువ. తోయం అంటే నీళ్లు. తోయేన జీవాన్యత సర్జా అని చెప్పారు. కాబట్టి వీళ్ళు ఉత్పత్తి చేయాలని సంకల్పించాడు. సంకల్పించడంతో భూమండలాన్ని ఉత్పత్తి చేశాడు. ఆ భూమండలం తర్వాత వీళ్ళ తాగడానికి నీళ్లుగా జలాన్ని ఉత్పత్తి చేశాడు. జలం తర్వాత వడుకునే అగ్ని లేకపోతే వీడే నిలవడు. మొదలు లోపల అగ్ని అనేది లేకపోతే ఇది చిన్న అట్లాగే ఉంటుంది. భస్మం కాదు, ఉత్పత్తి కాదు. అసలు ఉత్పత్తి చేసేదే అగ్ని. ప్రజననం వా అగ్ని. ఉత్పత్తి చేసేదే అగ్ని. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మశక్తి నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయు. ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఈ వైదిక విజ్ఞానం అంతా ఎందుకోసం ఉత్పత్తి చేశాడు? చేశాడు కాబట్టి మీరు అందరికి ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఇల్లు కట్టించారు.
మళ్ళీ అంటే నీటి వాటర్ సప్లై ఏర్పాటు చేశారు, అన్ని కరెంటు స్తంభాలు వేశారు, అన్ని రోడ్లు వేసినట్టు భగవంతుడు మనం సృష్టి కంటే పూర్వం, మన అందరి ఉత్పత్తి కంటే పూర్వమే ఇదంతా ఏర్పాటు చేసి అప్పుడు ప్రజలను సృష్టించారు. ఇలాంటి వైదిక మార్గాన్ని స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేనాభిహేద్విజా స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థే. అంతా మేము బాగుండాలంటే ఏం చేయాలని పోయి అడిగాను. ఎవరిని చాలా మంది మహర్షులంతా కలిసి వ్యాస మహర్షిని భగవంతుని అడిగారు. అయితే అప్పుడు ఆయన చెప్పాడు, స్థాపయర్థం స్థాపించాలి. ఏం చేయాలి, ఏం స్థాపించాలి? వైదికే మార్గే. ఈ వేదాలలో చెప్పినటువంటి పురాణాల్లో, ఇతిహాసాల్లో, స్మృతులలో, సమస్త వాంగ్మయంలో చెప్పిన ధర్మములన్నీ కూడా అవి చక్కగా ధర్మంగా ఆచరించండి. ఈ వైదిక మార్గాన్ని స్థాపిస్తే ఏమవుతుంది? సకలం సుస్థిరం భవేత్. నీ మొదలు నీవు ప్రశాంతమైన మనస్సును ఏర్పాటు చేసి దాని ద్వారా శాస్త్రములు చెప్పినన్నాడు. కాబట్టి అందరిలో భగవద్ దర్శనం చెయ్యి. మరి ఇవి అవి దుర్మార్గమేతున్నా ఎందుకు జరుగుతున్నాయి అంటే పరద్రవ్యాన్ని లోష్ఠవత్, ఇతరుల యొక్క ద్రవ్యమును మట్టి పెళ్ళవని చూశాను. ఇతర స్త్రీలందరినీ తల్లివనే చూడరు. మాతృవత్ పరదానాంశ్చ, ఇతర స్త్రీలందరినీ కూడా తల్లివని పని. అలా చూడకపోవడం వల్లనే ఇవన్నీ నిరకాల. కాబట్టి ఇదంతా వైదిక మార్గం. ఈ వైదిక మార్గాన్ని స్థాపిస్తే మొత్తం అన్ని సుస్థిరమైపోతాయి. కాబట్టి ఇలాంటి వైదిక మార్గాన్ని భగవద్ యొక్క శాసనారూపమైనటువంటి వేదశాస్త్రం, శృతి స్మృతి మమైవాజ్ఞే అని భగవద్గీత. శృతి స్మృతి, శృతి అంటే వినపడ్డది అని అర్థం, ఎవరు రచించింది కాదు. ఆకాశవాణి శబ్దం వస్తుంది, ఇక్కడ మనకు వినపడుతుంది. మనం సృష్టి చూసామా? దీని సృష్టికర్త లేడు, వేదవాక్కులు అర్థమైంది. అన్యవాడిని ఇప్పుడు పేపర్లలో వేస్తున్నారు. 2000, 3000, 4000 సంవత్సరాల పుస్తకాలు పాఠాలలో చదువు చెప్తారు. 2000 వాడు గట్టి, వాడు 2000 అంటాడు, వాడు 10,000 అంటాడు, 30,000 అంటాడు, 1,00,000 సంవత్సరాలు. దానికి మాకు తెలియడం లేదు. ఎవరు ఇట్లా ఎందుకు అంటున్నారు అంటే అడిగేవాడు లేక, ఇట్లా అబద్ధాలు ఎందుకు అంటున్నారు అంటే అడిగేవాడేవాడు. ఎవడు అడిగారు? అర్థమైంది. కాబట్టి ఇలాంటి మాటలు నమ్మకుండా వేదిక మార్గాన్ని అనుసరించి లోకానికి ఆ మార్గ ప్రదర్శకులు, డ్రైవరు చక్కగా ఉంటే బస్సులో ఉన్నవాడంట అంతా గమ్యస్థానానికి ఎలా చేరుతారు. బ్రాహ్మడు వెంట క్షత్రియుడు, క్షత్రియుని వెంట వైశ్యుడు, వైశ్యుని వెంట శూద్రుడు, అందరూ ధర్మాన్ని అందరూ కలిసి రక్షించి రాజు శాసకుడు గట్టివాడు ఉండి చేస్తే అప్పుడు జగత్తంతా క్షేమంగా సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి దానికోసం వైదిక మార్గం అవసరం. కాబట్టి ఈ ధర్మాన్ని అందరూ వీలైనంత వరకు ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రయత్నం చేసి ధర్మాన్ని రక్షిస్తే, ధర్మో రక్షతి రక్షిత. ఎవరి చేతి ధర్మం రక్షింపబడుతుందో వాడిని వెంట ఉండి ధర్మం రక్షిస్తారు. వైదిక మార్గం ధర్మం.